హాయ్ నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, శకునము ఎదురు. తెలుసు కదా, ఎదురు అని అంటే మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఎదురు రావడం అన్నది జనరల్గా అదొక చాలా కుటుంబాల్లో సాంప్రదాయంగా ఉంటుంది. అవును కదా. అది ఏంటంటే మా నానమ్మ గారు, అమ్మమ్మ ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు అనమాట. అనుకోకుండా ఆబ్వియస్లీ ఎవరు క్షేమంగా వెళ్తే క్షేమంగా తిరిగి వస్తారు అని గ్యారంటీ లేదు. ఎవరికైనా యాక్సిడెంట్ కానీ అయినప్పుడు అందరూ ఇంటికి వచ్చి పలకరించేవాళ్ళు. పలకరించి విష్ చేసి తిట్టేవాళ్ళు అనమాట. ఎవరు ఎదురొచ్చారో, ఏ సకలం ఎదురొచ్చిందో అంటే మా నాన్నమ్మ గారు ఒక్కటే చెప్పేవాళ్ళు అమ్మమ్మని, ఆ వచ్చిన ఎదురు మంచిది కాబట్టి బ్రతికి వచ్చారు తిరిగి అని చెప్పి వాళ్ళకి ఎన్నో ధన్యవాదాలు చెప్పేవాళ్ళు అనమాట. అలాగా ఎప్పుడైనా సరే ఏదైనా నమ్మకం అన్నది అతిగా ఉండొద్దు. నమ్మాలి, కానీ అదే కంపల్సరీ అయ్యో ఆ ఎదురు వచ్చారు వద్దు మనము ఆగిపోదాము అనొద్దు. మనకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఆ టైంకి పర్టికులర్ టైంకి వెళ్ళాలి. మనం ఎదురు సరైనది కాదని ఆగిపోతే లైఫ్ అక్కడితో స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా నమ్మకము అన్నది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోండి. ఆ రోజుల్లోనే మా నాన్నమ్మ గారు ఇలాంటివి అవి నమ్మేవాళ్ళు కాదనమాట. ఎప్పుడూ ఆవిడ అప్పటికీ కూడా హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. నానమ్మకి 5 కొడుకులు, 1 కూతురు. 5 కొడుకులు కూడా ఐఐటిఎన్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అనమాట. అంత అడ్వాన్స్డ్గా ఆలోచించేవాళ్ళు నానమ్మ. అలాగే అమ్మమ్మ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని చక్కగా, అదే నానమ్మ కూతురే అమ్మమ్మ గారు. అలాగా కాబట్టి ఏదైనా మూఢనమ్మకాలకి మరీ అతిగా వెళ్ళిపోకండి, సరేనా? ఓకే మరి, బాయ్ బాయ్.